ఓ 10-15 లక్షలు అయితే దాచిపెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, డ్వాక్రా రూపంలోనో లేకపోతే ఏదో ఒకటి, అలా దాచిపెట్టుకున్న వాళ్ళు కూడా కట్టేశారు. 7 లక్షలు అప్పుడు పూర్తయినాయి, ఈ మధ్యన ఒక 2 లక్షలు పూర్తయినాయి. గవర్నమెంట్ ఇచ్చినంత తీసుకున్నారు, మిగతాది కట్టుకున్నారు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకుని. అది పోను మిగతాది కన్స్ట్రక్షన్ అయితే ఇబ్బంది ఉంది. దాంట్లో ఎవడో కుంభకోణం చేస్తాడు, లక్ష ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రిలీజ్ అయిన డబ్బులేనా అవన్నీ? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంకేం లేదు. 2 లక్షలు ఎంతో వచ్చినట్టుంది కదా ఒక్కొక్క ఇంటికి దాదాపుగా. అదే చెప్పేది, 1,80,000 రూపాయలు ఇక్కడ, 2,80,000 అక్కడ. అంటే అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏం లేదు కదా, నేరుగా జగన్ చేయలేదు. జగన్ ఏం చేశాడంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద స్థలాలు కొన్నాడు. అవును. వాస్తవంగా ఏంటంటే స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుని ఈ కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా కొన్ని చోట్ల పెట్టుకోవాలి, కానీ స్థల కొంత పబ్లిక్ తో కూడా ఖర్చు పెట్టించాలి. అది వాళ్ళ ప్రయోజనం. ఎందుకంటే అసలు ఏమీ కట్టకుండా ఫ్రీగా ఇస్తే వాంబే ఇళ్ళు లాగా అయిపోతాయి. వాంబే ఇళ్ళు మొదట్లో ఫ్రీగా 80,000 నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే కదా సరిపడతాయి, వేస్తారు. అయితే దీంట్లో కొన్ని ప్రొసీజర్ ఉంది. అంటే ప్రభుత్వాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన. ఇదివరకు జగన్ టైంలో 3 విధానాలు పెట్టారు. ఒకటి డైరెక్ట్ గా కట్టించేయడం, అక్కడే వీళ్ళు చెప్పే కుంభకోణం కదా. అది అసలు అదేదో అతని పేరు ఏంటి, అనంతపురానికి సంబంధించిన ఎమ్మెల్యే ఏదో చేశాడు, రాక్ క్రీటో ఏదో, ఇంకోటి చెప్పి వాళ్ళని బిల్లులు ఎగ్గొట్టడానికి ఆడే నాటకం తప్పించి మరేం లేదు. దాంట్లో కుంభకోణం చేయడానికి ఏమీ లేదు. అయితే పాయింట్ ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, మనం ఇల్లు కట్టుకుంటాము, వాళ్ళు డబ్బులు దశల వారీగా రిలీజ్ చేస్తారు. ఇది పునాదప్పుడు ఎంత ఇట్లా. రెండవది ఏంటంటే, మనం ఇల్లు కట్టించుకుంటుంటే మెటీరియల్ వాళ్ళు సప్లై చేస్తారు, ఆ మిగతా డబ్బులు ఇస్తారు.